నమస్కారం అండి. నా పేరు బిఎం నాదల్. నేను రాయదుర్గం నుంచి మా భారతదేశంలోనే మా అనంతపురం జిల్లా అతిపెద్ద కరువు పీడిత ప్రాంతంగా, కరువు జిల్లా ఛాయలు ఉన్న జిల్లాగా గుర్తించబడింది. ఇటువంటి ప్రాంతంలో మా రాయదుర్గం నియోజకవర్గము మరింతగా అభివృద్ధి లేక, నిరక్షరాస్యతతో, అంటరానితనంతో, పేదరికంతో, దారిద్ర్య రేఖకు దిగువన ఇక్కడ గార్మెంట్స్ కార్మికులు బ్రతుకుతున్నారు, ప్రజలు బ్రతుకుతున్నారు. రైతులకు ఆదాయం లేదు. చాలామంది పెట్టిన పంటలు గిట్టుబాటు ధర లేక రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు. యువకులు వలసలకు వెళ్ళిపోతున్నారు. చాలామంది పేదరికంపై పోరాడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మా రాయదుర్గం నియోజకవర్గంలో డీహిరాల్ మండలంలోని ఓబ్లాపురం గనుల ద్వారా ఒక పెద్ద స్టీల్ ప్లాంట్ ఇక్కడ నిర్మాణం చేయాలని నేను కోరుకుంటున్నాను. ఈ స్టీల్ ప్లాంట్ రావడం వల్ల అనేక మందికి ఉపాధి జరుగుతుంది. రాయదుర్గంలో ఇక్కడ వ్యాపారాలు లేక వ్యాపారాలు పెరుగుతాయి, మెకానిజం పెరుగుతుంది అనే ఉద్దేశంతో నేను ఈ స్టీల్ ప్లాంట్ రావాలని నేను పోరాడుతున్నాను. ఇప్పుడు ఈ ఎలక్షన్ మూమెంట్లో దీని ప్రస్తావన తీసుకొని రావడము రాజకీయ నాయకుల్లో చలనం వస్తుందనే విషయంతోనే ప్రస్తావన తీసుకొని వస్తున్నాము. మరి ఇక్కడ ఉండే చాలామంది గార్మెంట్స్ కార్మికులు కూడా ఇక్కడ జీవనోపాధి దాదాపు 35,000 మంది పైగా గార్మెంట్స్ కార్మికులు ఉన్నారు. అంటే జీవనోపాధి టైలరింగే ఉంటుంది ఇక్కడ. ఇలాంటి సిచ్యువేషన్ గల ప్రాంతాన్ని టెక్స్టైల్ ఇండస్ట్రీలుగా అభివృద్ధి చేయాలా, సబ్సిడీ పనిముట్లు ఇవ్వాలా, ఉచితంగా కుట్టింగ్ మిషన్ లాంటివి ఇవ్వాలా, ఇక్కడ ఉచితంగా టైలరింగ్ శిక్షణ లాంటివి పెట్టాలా అని నేను రాజకీయ నాయకులను కోరుకుంటున్నాను. ఒక పెద్ద మళ్ళీ కార్మికుల తరపున ఇక్కడ పెద్దగా స్టీల్ ప్లాంట్ రావాలనే విషయం పైన పోరాడుతున్నాము. రాజకీయ నాయకులు కూడా స్పష్టమైన హామీ ఇవ్వాలని కోరుకుంటున్నాను. ఇదంతా కూడా పేదరికం గల ప్రజలపై కోసమే పోరాడుతున్నాము. ఇక్కడ జీవనోపాధి నిరుద్యోగుల యువత ఈ ఉద్యమాన్ని గట్టిగా చేపట్టాలని యూత్ని నేను కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. పోరాటం చేస్తున్నారు కదా, లాయర్ ఇండిపెండెంట్గా అభ్యర్థిగా మీద మీరు నిలబడుతున్నారా? లేదండి, అలాంటి ఉద్దేశం ఇండిపెండెంట్ అభ్యర్థిగా నిలబడాలనే ఉద్దేశం అలాంటిది ఏం లేదు. మా పోరాటం ఎప్పుడు కూడా పేదరిక నిర్మూలన దిశగా పోరాటం ఉంటుంది.